హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ #తన్వీరియాన్. ఈరోజు నేను మీకు బ్రెయిన్ కర్రీ కమ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ మేము 5 బ్రెయిన్స్ యూజ్ చేస్తున్నామండి. దీన్ని ఫస్ట్ మనం రన్నింగ్ వాటర్లో క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇలా బ్రెయిన్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బాయిల్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ బ్రెయిన్స్ని 50% బాయిల్ అయ్యే వరకు స్టవ్ మీద ఉంచాలి. ఇక్కడ మనకి బ్రెయిన్స్ బాయిల్ అవుతున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రెయిన్స్ని మనం ఒకసారి ట్విస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes వాటర్లో బాయిల్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేయాలి. ఇక్కడ మనకి బ్రెయిన్స్ 50% కుక్ అయిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 6 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము అప్రాక్సిమేట్గా 3 బిగ్ ఆనియన్స్ యూజ్ చేసాము. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ ఫ్రై అయినాక మనము 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ టర్మరిక్ పౌడర్. దీంట్లోనే మనం కర్రీ లీవ్స్ యాడ్ చేయాలి. దీంట్లో మనము 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ దీంట్లో మనము 50% బాయిల్ చేసుకున్న బ్రెయిన్స్ని యాడ్ చేయాలండి. నెక్స్ట్ లిడ్ పెట్టి మనం ఒక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ బ్రెయిన్ కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఇక్కడ మేము యాడ్ చేసింది క్యాష్యూస్, కాజు, కొబ్బరి పొడి, గరం మసాలా అండి. లైక్ లవంగం, ఇలాచీ, సాజీరా పట్ట, ఎవ్రీథింగ్ మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ఇది మనకి పౌడర్ ఫామ్లో అయిపోయింది. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. దాన్ని మనం ఇప్పుడు మిక్సీ చేసి పేస్ట్ ఫామ్లో ప్రిపేర్ అయింది. ఇప్పుడు మనం ఈ బ్రెయిన్స్ని మళ్ళీ ఒకసారి ట్విస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కాజు, గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes మళ్ళీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మనం కుక్ అయిపోయిందండి మన బ్రెయిన్. దీంట్లో మనం కొంచెం కసూరి మెతి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఇంకా మన బ్రెయిన్ ఫ్రై కమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనము ఫ్రై లాగా యూజ్ చేయొచ్చు, రైస్లోకి కర్రీ లాగా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఫైనల్గా దీన్ని మనం కొరియాండర్తో గార్నిష్ చేసుకొని ఇంకా ఇట్ ఈస్ రెడీ టు ఈట్ అండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.